రాజకీయంగా ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు ఆపరేషన్ అరుణారెడ్డి తోటి. నేను చంద్రబాబును ప్రేమించినంతగా ఇది బాగా చేయలేదు నువ్వు అని ఒక పార్టీనంటే వాళ్ళ కోపగించుకుంటే ఎలా అన్న. రాజకీయ నాయకులు కూడా విమర్శలు తీసుకోవాలి. రాజకీయాల్లో దిగి రామారావు గెలిచింది కాదది. సో ఇది కూడా మళ్ళీ పొలిటికల్గా లింకప్ అయినటువంటి స్టోరీని. 72 అడుగులు కట్అవుట్ పెట్టా. ఏవయ్యా పోసారి నీకెందుకయ్యా రాజకీయాలు, నీకెందుకు రాజకీయాలు, శుభ్రంగా చేసుకోవచ్చు కదా. బాధ కలిగిందన్న తర్వాత జరిగిన పరిణామాలకి ఏమన్నా రియలైజ్ అయ్యాను. రియలైజ్ అయిపోయి క్షమాపణ చెప్పి దండం పెట్టి పోసానికి ఇష్టపడి వెదవైపోయి ఇగో ఇలా చేశాడు, అరెస్ట్ చేశాడా. మీకు ఆయనకున్నటువంటి అనుబంధం ఎట్లా? నాకు ఆయనకి అనుబంధం లేదు. సో మేడమే మీకు అన్ని. అతను సింగాపరేషన్ చేసి ఒక పార్టీ నాయకుడు, పెద్ద నాయకుడిని. విజయ్ గారితో మీకు సంబంధాలు ఉండే ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళ ఫాదరు సినిమా వాళ్ళ దగ్గర ఒక మీటింగ్లో పెడుతుంటే ఆయన విజయ్ని ఇందులో విజయ్ విజయ్ గారు వెళ్ళదంత తుడై కట్టుబడి ఒలై వచ్చాడు, చక్కగా చేశాడు. ఇంకేమైనా కావాలా మురళన్న అన్నాడు. పోసాని గారి సినిమా వస్తుంది అంటే ఏం చెప్పుంటారు? చూసి 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 స్క్రిప్ట్ రాశాడు. డబ్బులు మూటలతో దొరికినటువంటి నాయకులు పేర్లను చెప్పను. అవును, పేర్లు నేను మాట్లాడను. అవును, ఆ నాయకులు ఇవాళ సీఎంలు అవుతుంది. చాలా మంది అంటుంటారు కదా. అవును, 100 రూపాయలు 100 కోట్లు తీసుకొని టికెట్లు అమ్ముకున్నారని పెద్ద ప్రచారం జరిగింది. నాకు పిలిచి చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చింది. ఆ లైట్ లేకుండా రమ్మంటాడు పోసాని, ఎవరారట ఒకడే ఉంటాడంట, ఏ రోజు లాక్కొని ముద్దు పెట్టుకోవడానిక ముమాయిత్ ఖాను ఐటమ్ గర్లు అవును, ఎప్పుడు డాన్స్ చేసి వెళ్ళిపోతుంటది. ఆమె మొత్తం సినిమా హీరోయిన్.